హాయ్ అండి అందరికీ. మీకు లాస్ట్ వీడియోలో అయితే పైన చూపించాను ఎల్లోరలో ఎలా ఉంటుందనేది. ఇప్పుడైతే మేము కిందికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి కింద అనమాట. నా వెనకాల ఉన్న స్తంభం వచ్చేసి నేషనల్ ఎంబ్లమ్ అనమాట. 20 రూపీస్ నోట్ పైన అయితే ఉంటుంది. చూపిస్తాను షార్ట్ వీడియోలో చూడండి. కళ్ళు అయిపోతుంది ఎంత బాగుందో. दिख रहे हैं ऊपर అంతా రాయితోనే చేస్తారు కదా. కొండని ఎక్కుంటూ వచ్చి ఇట్లా పైనుంచి కొండ ఉంటుంది కదా, ఆ కొండని ఎక్కువ అబ్బబ్బా, చూస్తుంటైతే కళ్ళు కూడా సరిపోవట్లేదు అనమాట. అంత బాగుంది, ఇంత బాగా చెక్కినారు. ఇప్పుడు కొంచెం అయితే అటు ఇటు విరిగినట్టున్నాయి, కానీ అప్పట్లో ఇంకా చూస్తే ఎంత బాగుండేనేమో. నాకైతే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది, ఎంత బాగా చెక్కారు. అక్కడ అన్ని దేవుళ్ళని చెక్కించింది మయగా. అక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు, అన్ని ప్రతి ఒక్క దేవుళ్ళు ఉన్నారు వాటి మధ్యలో. అంత వెనకాల సైడ్కి అనమాట. జారుతుందంట చూసి. జారుతుందన్న చూసి. విషయం జారుతుందండి మళ్ళా. ఆ పిల్ల కొనాకు వచ్చింది. मैं खाना नहीं मैं
ఏమైంది వారం నుంచి దర్శనానికి వస్తుండగా వాళ్ళు నా ఊళ్ళో నమిలేశారు. మా ఎండ చూడు మయక ఎండ చూడు రథాలు ఏమన్నా ఎక్కిరా బాబా బాబా. సో మీకు స్టార్టింగ్లో అయితే ఒక ఏనుగు చూపించాను కదా, ఇప్పుడు సెకండ్ ఏనుగు అన్నమాట. ఇది ఎండింగ్. సో మేమైతే చుట్టూ మొత్తం అయితే చూసి అయితే వచ్చేసామన్నమాట. సో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో మనమైతే ఇంకా ఎండింగ్కి అయితే వచ్చేసామన్నమాట. మనం ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళేసి రైట్ నుంచి అయితే చుట్టూ తిరుక్కుంటూ అయితే వచ్చేసాము. మెట్లు బాగాలేవే తల్లి. అదే నంది మనం ఇంతకుముందు చూడలే, అక్కడ అదే నంది వస్తుంది. చెప్పులు వేసుకొని పోద్దు మళ్ళా. మెట్లు బాగాలేవే తల్లి. సో ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట స్టార్టింగ్ పాయింట్. హాయ్ ఫ్రెండ్స్, ఊరనే వచ్చాం ఫ్రెండ్స్. సో ఇది మొత్తం చూసామన్నమాట. కళ్ళు అయితే సరిపోవట్లేదు అన్నట్టుంది. చూస్తూ ఉంటే ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. సో మేమైతే మొత్తం తిరిగి అయితే చూసామన్నమాట. సో మాదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము. సో బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇలాంటి కేవ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. 1, 2లోనే ఏబీసీ అని, మళ్ళీ 2లో ఏబీసీ, దాంట్లో ఇంకా ఫస్ట్ సెకండ్ అని అట్లా చూస్తే ఎన్నో కేవ్స్ ఉన్నాయి. చూడాలంటే ఒక 10 days అయినా పడుతుందన్నమాట. అన్ని కేవ్స్ ఉన్నాయి చూడడానికి. అయితే మనము ఒక 2 days 3 days పెట్టుకుంటే మాకు కానీ సరిపోదు అన్నట్టుంది టైము. కానీ చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు అయితే చూడవలసిన ప్లేస్ ఇది. स्विच मैग्नेट
సో అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పక్కన ఇంకో కేవ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు వాచ్మెన్, ఇంకా మీరు ఎప్పుడు వస్తారో అమ్మ అక్కడ ఇంకొకటి ఉంది చూడండి బాగుంటుంది అని చెప్పారు. సో అక్కడ నుంచి వస్తుంటే ఇది ఒక వాటర్ ఫ్లో అయ్యేదేమో, ఇప్పుడైతే ఎండిపోయింది, బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. అప్పట్లో రాజులు ఇక్కడ నుంచి అక్కడికి నడిచేవారేమో ఈ బ్రిడ్జ్ పై నుంచి. సో ఇప్పుడైతే వాటర్ లేవు, ఉట్టి అక్కడ నుంచి అయితే మేమైతే నడుచుకుంటూ వస్తున్నాం. వేరే దగ్గర కేవ్స్ ఉన్నాయి పక్కనే, అది చూడడానికైతే వెళ్తున్నాము. పడతారా మీరు పడతావే పప్పి డాడీ చెయ్యి వదలకు, ఇక్కడ బాగాలే రోడ్డు. పోయి పట్టుకో. పిల్లలు వదిలేసింది ఏం పని, వాళ్ళు పడతారు. సో ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఇంకో కేవ్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇది ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే చూసాము. అక్కడైతే ఇక్కడైతే ఎవరు లేరనమాట, 3 మెంబర్స్ అట్లా ఉన్నారు. సో వెళ్ళడానికి అయితే మాకు భయం వేసింది అనమాట, ఎవరు లేరని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. ఇంకా మా టైం అయితే అయిపోయిందనమాట. సో అక్కడ డ్రైవర్ అయితే మమ్మల్ని పిలుస్తున్నారు. సో ఇక్కడ బయట నుంచి అయితే వెళ్ళి చూసేసి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్తే ఇది కూడా ఎంత బాగుంటుందో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పక అయితే అన్ని కేవ్స్ చూడాలని అయితే ఫిక్స్ అయ్యాము. సో ఇదే అన్నమాట గుహ. ఇక్కడైతే ఎవరు లేరు, చూసారు కదా, ఎవరో 2-3 ఉన్నారు అక్కడ పక్కకి వెళ్ళి చూస్తున్నారు వాళ్ళు. సో మేమైతే వెళ్ళలేదన్నమాట, బయట నుంచే ఇలా చూసాము. లోపలికి వెళ్తే ఇది కూడా ఎంత బాగుంటుందో. ఇలాంటి కేవ్స్ చాలా ఉన్నాయి. మనకైతే రోజుకొకటి 2 పెట్టుకున్న 10 days అయినా పడుతుంది. 100కి పైగా ఉన్నాయన్నమాట కేవ్స్. చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. ఎన్నిసార్లు అయినా వచ్చి చూడొచ్చు అన్నట్టుంది ఈ ప్లేస్. ఇంకో సో చూసారు కదండి, ఓన్లీ ఇవి ఎల్లోరా గుహలే అన్నమాట, ఎల్లోరా కేవ్స్. ఇంకా అజంతా అయితే ఇంకా
ఇంకొంచెం దూరంలో ఉన్నాయన్నమాట. అవి కూడా ఇంకా ఎంత బాగుంటాయో చూడడానికి. మనం ఓన్లీ ఎల్లోరా గుహలు మాత్రమే చూసాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.